తెలంగాణలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో హడావిడి మొదలైంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ఇంతకు లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రానివ్వనంటున్న రేవంత్ ధీమా వెనుక కారణం ఏంటి? ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో తెలంగాణలో కాంగ్రెస్ మంచి జోష్ మీద ఉంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో ప్రధాన ప్రతిపక్షం నిన్నటి వరకు తెలంగాణలో ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బీఆర్ఎస్ పై విరుచుకు పడుతోంది. మేడిగడ్డ అవకతవకలపై కేసీఆర్ను తిట్టకుండా తిట్టారు కాంగ్రెస్ నేతలు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చేసిన హాట్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు చెబితేనే ఒంటికాలి మీద లేస్తున్నారు రేవంత్ రెడ్డి. చేవెళ్ల బహిరంగ సభలో ఆయన కేసీఆర్, కేటీఆర్పై విరుచుకుపడిన వైనం వైరల్గా మారింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క లోక్సభ సీటు గెలుచుకోండి దమ్ముంటే అంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి అన్నేసి మాటలన్నా బీఆర్ఎస్ వైపు నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. బాల్కసుమన్ లాంటి వాళ్లను ముందు పెట్టి ప్రతి సవాల్ చేయిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇలా రేవంత్ చేసే ఎదురుదాడికి దళిత నేతల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తే కేడర్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. ఓవైపు రేవంత్ 6 గ్యారంటీల విషయంలో తన పని తాను చేసుకుపోతున్నారు. గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ హామీలను ప్రారంభించారు. ఇవి పేద మహిళలు అందరికీ అందుతాయి. ప్రతి ఒక్కరికి ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయవచ్చు. కానీ వైట్ రేషన్ కార్డు అర్హతగా అందరికీ ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు. హామీల అమలుపై ఎన్ని విమర్శలు చేసినా 3 నెలల్లోనే అందరికీ ఏదో ఓ లబ్ధి కలిగేలా పథకాల్ని ప్రారంభిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇది లబ్ధి చేకూర్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పరిస్థితి రాను దిగజారిపోతోంది. ఆ పార్టీకి లోక్సభ సభ్యులు పార్టీని వీడుతున్నారు. కృష్ణా నీటిని ఎజెండాగా చేద్దామనుకుంటే మేడిగడ్డతో రివర్స్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేటీఆర్ దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. మరోవైపు బీజేపీ మోదీని, రామమందిరాన్ని ముందు పెట్టి ప్రచారం చేసుకుంటోంది. కాంగ్రెస్కు ఎజెండా ఉంది. బీఆర్ఎస్కు మాత్రమే ఓట్లు ఎందుకు వేయాలని అడగాలో అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ తెలంగాణ వాయిస్ అని చెప్పుకుంటున్నారు. కానీ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేశాక దాన్ని కూడా ప్రజలు పట్టించుకోవడం లేదని విశ్లేషకులు అంటున్నారు. దీంతో కేసీఆర్ సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. సహజంగా కేసీఆర్ విమర్శలకు ప్రతివిమర్శ చేస్తారు. కానీ ఈ మధ్య అలాంటి సందర్భాలు కనబడ్డం లేదు. ఊహించని ఓటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుకావడంతో కేసీఆర్ కంగుతినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఎంపీలు సైతం ఆ పార్టీని వీడుతున్నారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కలుగుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు కరువయ్యారు. బీఆర్ఎస్ ఆధీనంలోని మున్సిపాలిటీస్ ఒక్కొక్కటిగా కాంగ్రెస్ హస్తగతమవుతున్నాయి. దీంతో కాంగ్రెస్లో నూతన ఉత్సాహంతో పాటు లోక్సభ ఎన్నికల్లో స్వీప్ చేయగలమనే నమ్మకం ఏర్పడింది. దీన్ని గమనించిన రేవంత్ రెడ్డి కేసీఆర్కు సవాళ్లు విసురుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. గడిచిన కొద్ది రోజులుగా అదే పనిగా తనపై మాజీ మంత్రి కేటీఆర్ చేస్తున్న ఘాటు విమర్శలకు
వడ్డీతో సహా చెల్లించేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నువ్వు మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అంటూ భారీ సవాలు విసిరారంటే దీనికి ఎంతో దమ్ము ఉండాలి. రేవంత్ రెడ్డికి ఆ దమ్ము ఎలా వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ల దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్తల వరకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ సైతం లోక్సభ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ స్థానాలు గెలవాలని ఈసారి గట్టిగానే ప్రయత్నిస్తోంది. ప్రజా సంకల్ప యాత్రతో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టింది. కేంద్రంలో అధికారంలో ఉండడం బీజేపీకి కలిసి వచ్చే అవకాశంగా కనబడుతోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ 20% దాకా ఓట్లు సాధించి బీజేపీ మంచి ఊపు మీద ఉంది. అందుకే బీఆర్ఎస్ బీజేపీలు కలవనున్నాయనే వార్తలు రాగానే బీజేపీ శ్రేణులు ఆ వార్తలను ఖండించాయి. బీఆర్ఎస్ మాత్రం సైలెంట్గా ఉంది. బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందనడానికి ఇదే నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఒంటరైందనే మాటలు వినబడుతున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే బీఆర్ఎస్ ప్రభావం చూపగలిగింది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో అది కూడా కష్టమనే విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ పరిణామాల క్రమంలోనే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై విరుచుకుపడుతున్నారని తెలుస్తోంది. చూడాలి మరి తెలంగాణ రాజకీయాల్లో ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది.